సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ముగ్గుల పోటీలో భారీగా పాల్గొన్న మహిళలు. కోకట్ అభివృద్ధి కోసం కృషి చేస్తా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. కాశింపూర్లో దాయాదుల మధ్య ఘర్షణ, వృద్ధ దంపతులపై దాడి. కొన్ని ఆంధ్ర టీవీ ఛానల్స్ తెలంగాణ మంత్రుల ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని గుమాస్తానగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన అనంతరం దేవాలయం నుండి ప్రారంభమైన పల్లకి సేవ శివాజీ చౌక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా నుండి అంతప్పబావి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి కట్టమైసమ్మ దేవాలయానికి పల్లకి సేవ చేరుకుంది. అమ్మవారి పల్లకి సేవ శోభాయమానంగా జరిగింది. పల్లకి సేవలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, విద్యారత్న పర్యాద రామకృష్ణ, కాలనీ యువకులు రజక నరసింహ, నాగభూషణం, గాజుల శాంతకుమార్, తాజా మాజీ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, గుమాస్తానగర్, విజ్ఞానపురి, సావుకార్పేట్ కాలనీవాసులు, తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. और एक बार भवानी माता की जय, वैष्णो माता की जय, कटమైసమ్మ माता की जय, कटమైసమ్మ माता की जय. సాయంత్రం అమ్మవారికి భక్తులు భారీ సంఖ్యలో బోనాలను సమర్పించారు. వర్షాలు విస్తారంగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి మహిళలు భారీ సంఖ్యలో బోనాలను సమర్పించారు.
వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో సీనియర్స్ మరియు జూనియర్స్ 2 విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నిర్వాహకులు ప్రదానం చేశారు. మొత్తం 45 మంది మహిళలు ముగ్గుల పోటీలలో పాల్గొనగా సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి 5,000 రూపాయల నగదును శ్రీలత, రెండవ బహుమతి 3,000 రూపాయల నగదు నిఖిత, మూడవ బహుమతి 2,000 రూపాయల నగదు హిమజ అందుకున్నారు. జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి 3,000 నగదును నవ్యశ్రీ, రెండవ బహుమతి 2,000 నగదును వర్జిత, మూడవ బహుమతి 1,000 రూపాయల నగదును రక్షిత అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి నిర్వాహకులు ఘనంగా సన్మానించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్, గౌరవ అధ్యక్షులు వాలి శాంతకుమార్, సమాజం సభ్యులు తంబాకు శేఖర్, ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవి, బిబ్బెల్లి గౌరీశంకర్, ఆవులం సంపత్, గణాపూర్ శంకర్, సడిగి భద్రన, నిర్ని చంద్రశేఖర్, గూలి పరమేశ్వర్, శెట్టి భాస్కర్, పటేల్ శ్రీశైలం, వాలి శ్రావణ్, గంగా శ్రావణ్, వీరశైవ యువదళ అధ్యక్షులు అడికి శశాంక్, చంద్రు, వీరశైవ సమాజం మహిళా విభాగం ప్రతినిధులు జొల్లు రోహిణి, మల్లమ్మ, విజయలక్ష్మి, అంజలి, ప్రభావతి, తాజా మాజీ కౌన్సిలర్ వంటారం లావణ్య, భారతి, రాణి తదితరులు పాల్గొన్నారు. కోకట్ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం యాలల మండలం కోకట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ వెంకటయ్య తదితరులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కోకట్ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. కొత్త పాత అనే భేదభావం లేకుండా కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెట్టి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళా దాన్ని పట్టించుకున్నటువంటి నాతో లేకుండే, ఈ గ్రామానికి వచ్చినటువంటి నాతో లేకుండే. నేను ఆ రోజు వచ్చిన ఊరికి నిమజ్జనానికి ముందు 4 రోజుల ముందు నేను వచ్చిన. మీకు ఏ విధంగా చేస్తే బాగుంటుందో గ్రామస్తులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు, సార్ ఎక్కడ వస్తే ట్రాన్స్ఫార్మర్ పెడతారు, నిమజ్జనం అయితే వాళ్ళు తీసుకుపోతారు, మాకు ఇబ్బందికరంగా ఉన్నది, పర్మనెంట్ అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టండి అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా మీకు ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తా చెప్పినా, మీకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం పర్మనెంట్ గా ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టియడం జరిగింది. అదే కాదు, నిమజ్జనం చేసిన తర్వాత దాని దగ్గర కూడా వచ్చిన వాళ్ళు కాదు, ఆ విషయాలు కూడా నాకు దగ్గర చెప్పడం జరిగింది. నిమజ్జనం చేసి ఆ చీకులు అక్కడే ఉంటుండే, కొంతమంది అవసరం తీసుకుపోతుంది, చెత్త అదే విధంగా ఉండి మాకు త్రాగడానికి నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది అయితే ఉన్నది. ఆ విధంగా మీరు గతంలో వాళ్ళు చేసారు, మీరు చేయొద్దని చెప్పి నాకు చెప్తే నిమజ్జనం అయినప్పుడే నీళ్లు పోయిన తర్వాత మళ్ళీ అధికారులను పెట్టించి ఈ గ్రామానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అన్ని కూడా తొలగిపోయి కూడా ఈ 2 సంవత్సరాలు అందరి సహకారంతో మున్సిపాలిటీలను పెట్టి దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా మీ గ్రామానికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. కమిట్మెంట్ అంటే ఇది. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా మనం ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చినాము, మీకు చెప్పిన ప్రకారమే మనం మీకు చేయడం జరుగుతూ ఉన్నది. ఇదే కాదు ఆంధ్ర పరిస్థితి. గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఒక కౌన్సిల్ అప్పయితే ఒక్క రోజు కూడా ఒక కౌన్సిల్ పెట్టినటువంటి పాపాల పోయే నాయకులు మళ్ళీ ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అంటారు. మీకు 5 సంవత్సరాల పరిపాలన అందిస్తే కౌన్సిల్ అంటే ఒక దేవాలయం లాంటిది. ప్రజా సమస్యలు ఎక్కడైనా పరిష్కరించుకునేదే మా కౌన్సిల్ సమావేశం. ఎప్పుడు కౌన్సిల్ సమావేశం పెట్టినా
కుర్చీలు ఏలాడుతుండే కానీ ప్రజా సమస్యల పైన ఒక్కనాడు స్పందించిన రోజు లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాండూరు ప్రజలు కూడా చాలా విఘ్నులు ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళు ఆలోచన చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు పెట్టలేని కౌన్సిల్ నేను గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీ సభ్యులు ఉండగానే ఆ రోజు వాళ్ళని సమన్వయం చేసి మనం ఉన్నటువంటి సమస్య పబ్లిక్ మనం గెలిపించారు. జనాలు ప్రజా సమస్యలకి పోరాడానికి మనం గెలిపించారు. ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన డిస్కషన్ చేసే బాధ్యత ఉన్నది. మీరు పార్టీలు ఏదైనా అడుగుగా మీ సమస్యలని కౌన్సిల్ లో డిస్కషన్ చేయండి. వీలైనంత వరకు ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఉన్నాం. అదే విధంగా నేను గెలిచిన తర్వాత ఆల్ పార్టీస్ మన పార్టీలో 4 కౌన్సిలర్లు ఉన్నారు కానీ నేను వాళ్ళందరూ కూడా సమన్వయం చేసి ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా కౌన్సిల్ చేసినామంటే ప్రజల పట్ల ఏ విధంగా ఇదిలో ఒక ప్రజా నాయకుడు ఏ విధంగా కౌన్సిల్ నడిపానో ఒకటే ఈ రోజు తాండూరు ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్న విషయాన్ని మీ ద్వారా మన తాండూరు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు ఈ రోజు ఆ రోజు బాగా గుర్తున్నది. మేము చిన్నగా ఉన్నప్పుడు రాగాపూర్ వేయండి. ఆ రోజు వాగులోకి ఇబ్బంది చిన్న వాగు వస్తే అక్కడ ఇక్కడ పోయేది కాదు, ఇక్కడ అక్కడ పోయేది కాదు. దాని అంతా కూడా ఆ రోజు గౌరవ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు స్పెషల్ గా గ్రామాలకు వచ్చి ఆ రోజు బ్రిటిష్ శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు చిత్రాలు వస్తే మళ్ళీ చేరుకున్నది. ఈ రోజు చిన్న వర్షం పడితే మళ్ళీ బంద్ అయ్యే పరిస్థితి ఉన్నది. మీరందరూ కూడా వచ్చి మన గ్రామస్తులు అందరూ కూడా రాజు గాని మా నాగప్ప గాని భీమిరెడ్డి గాని గోవర్ధన్ గాని రాములు గాని వీళ్ళందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. మన గ్రామంలో చాలా ఇబ్బంది ఉంది. ఈడ కోవిడ్ బ్రిడ్జ్ మనకు ఖచ్చితంగా కావాలని చెప్పారు. చెప్పిన ఎంబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 35 కోట్ల రూపాయలు మీకు బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. తొందరగానే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి తప్పకుండా మరొకసారి వారి ద్వారానే శిలాఫలకం కూడా వేయించి ఈ గ్రామంలో ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేపిస్తానని చెప్పి కూడా మీ ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఒక సంగీత టెంపుల్ ఉన్నది శివాలయం. వాటికి పోదామంటే కూడా ఇబ్బంది ఉంటుండే, రోడ్ లేదు, బాగలేదు. నాకు ఆ రోజు చెప్పారు శివాలయం వస్తే ఇబ్బంది అవుతున్నది. ప్రతి అమావాస వస్తే మేము అందరం టెంపుల్ పోతే మాకు ఇబ్బంది అవుతుంది, ఆ రోడ్డు కావాలని చెప్పినారు. నేను గెలిచలేదు ఎప్పటికీ దాదాపు ఇప్పటికీ 2 కోట్ల రోడ్ అయిపోయింది, శాంక్షన్ కూడా అయిపోయింది, వర్క్ చేసినాం. కొంతమంది మరి గ్రామస్తులు ఉన్నటువంటి రోడ్లో కొద్దిగా ఇబ్బంది ఉన్నది, దాని నుంచి ఆగింది. అయినా అధికారులు కూడా చెప్పుకున్నాం ఆ రోడ్డు ఎక్కువ కూడా బీజోలు ఉన్నారు, వాళ్ళని మీరు ఎక్కువ రోడ్ తీసుకోకండి, ఎంత ఉన్నదో దాంట్లోనే మీరు అడ్జస్ట్ చేసుకోండి. 2 వెహికల్స్ పోవడానికి పాస్ ఆన్ చేసుకోండి, అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఇబ్బంది పెట్టకుండా చెప్పి మేమందరి సమక్షంలో రైతులను కూర్చొని పెట్టుకోండి, వాళ్ళు ఎంత రోడ్ ఇస్తే అంతే తీసుకోండి, ఎక్కువ చేయొద్దని చెప్పి ఉన్నాం. అది కూడా 10-15 రోజుల లోపల రేపు ఏదైతే వేళ శివరాత్రి ఏదైతే ఉన్నదో ఆ శివరాత్రి పండుగ లోపల ఆ రోడ్ ని కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకొని తప్పకుండా ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఇంకా ఇల్లు కానివ్వండి ఇంకో గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు నాకు ఒకటే సంపూర్ణంగా నాకు ఇవ్వండి. ఏ ఎలక్షన్ వచ్చినా మొన్న నాకు అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ విధంగా మెజార్టీ ఇచ్చినామో అంతకు రెట్టింపు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తామని చెప్పి మాట్లాడండి. ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా ఖచ్చితంగా తాండూరుకి దగ్గరనే ఉన్నది ఏమని చెప్పారు. మీరందరూ కూడా దీన్ని మున్సిపల్ కాకుండా చెప్పి చాలా మంది నా దగ్గరకు వచ్చారు, కొంతమంది అడిగారు లేదు. ఈ మమ్మపురం వెంకటప్ప మాజీ సర్పంచ్ ఇక్కడ మమ్మపురం అంటే నేను ఎవరు అనుకున్నా చూడు షేక్ ముక్తార్ మామ ఇక్కడ చూడు, మామ ఇది చూడు, విజయని మహబూబ్ చాకలి వెంకటప్ప మామ ఇది చూడు. ఓకే చాకలి వెంకటప్ప కమ్మరి శ్రీనివాస్ చాకలి వెంకటప్ప ఇది చూడండి. సాగర్ ఇక్కడ చూడండి సార్. ఎస్ ఓకే. ఏర్పుల బొగులప్ప
7వ వార్డు నంబరు ఏర్పురం మొగలప్ప, చిత్తూరు నర్సప్ప, ఏర్పురం మైషప్ప, ఇటు చూడు మామ, ఇటు చూడు. ఎస్ రెడీ, ఓకే. చిక్కుడు నర్సప్ప, పబ్బల బాలప్ప, చిక్కుడు గోరెప్ప, పబ్బల బాలప్ప, ఇక్కడ చూడనా. కోయిని శ్యామప్ప, కోయిని శ్రీశైలం, గొల్లరి నరసింహులు, గొల్ల అయ్యప్ప, గొల్ల రవి, ఇటు చూడాలి. ఏర్పుల నరసింహులు, ఓకే. ఎంగూరి ముగప్ప, ఇటు రెడ్కల శ్రీనివాస్ రెడ్డి, చూడాలి. చూడు, ఓకే. అన్ను, ఎంగూరి ఎల్లప్ప, ఇటు చూడాలి. ఒక్క నిమిషం, ఎంగూరి ఎల్లప్ప, ఒక్క నిమిషం. కొద్ది బ్యాక్ జర. ఓకే, రెడీ. చూడు. ఓకే సార్, ఓకే మా. మాస్టర్ అంజిలప్ప, చూడా మామ. జోగు అంజిలప్ప, ఓకే. మాస్టర్ శ్రీను, షబ్బీర్ సార్, మామ ఇటు చూడు. చూడాలి అన్న, ఇక్కడ చూడు. షోగర్, మొగ్గల మహేష్. ఇటీవల పరిగి జెడ్పీహెచ్ఎస్లో జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని శ్రీలక్ష్మిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. శ్రీలక్ష్మి వ్యవసాయ రంగంలో రైతులు పంటను ఎలా రక్షించుకోవాలో అనే అంశంపై నిర్వహించిన సైన్స్ ఫేర్లో జిల్లా స్థాయిలో బహుమతి అందుకుంది. అందుకు శ్రీలక్ష్మిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కొంచెం జరుగు. ఓకే, ఓకే సార్. ఒక నిమిషం అమ్మ మాట్లాడు. సభకు నమస్కారం. నా పేరు కవిత. నేను పొలకపల్లి వెంకటమ్మ కోడిని, జనార్దన్ రెడ్డి సార్ భార్య. ఈ గ్రామంలో ఒక తోటి వారు అలాగే మన గ్రామం నుండి ఒక చిన్న ఉపాధ్యాయురాలిగా ఉంటూ నాకంటూ స్వయం కృషి కావాలని కోరుకొని ముందుకు వెళ్ళి సొంతంగా అభ్యాస్ హై స్కూల్ అనే పాఠశాలను ప్రారంభించాను. ఆ పాఠశాలను ప్రారంభించినప్పుడు నేను ఎన్నో ఆటుపోటలు, ఒడిదుడుకులు, ఇబ్బందుల్ని చాలా ఫేస్ చేశాను. నాకు ఈవెన్ నా పాఠశాలకి పర్మిషన్ రావాలి అన్నప్పుడు నేను ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా మన అన్న ఎమ్మెల్యే గారు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించి తన వంతు సహాయంతో నేనున్నానంటూ ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించినందుకు సదా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే మన గ్రామంలో నేను చెప్పేది ఒకటే, మీ ఆలోచన ఏ విధంగా ఉండాలంటే యువత ఎప్పుడైతే రాజకీయంలో ముందుంటుందో ఆ రోజే మన ఇల్లు, మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలి అని అంటే మొదట మనమే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది లాభమా నష్టమా అని ఆలోచించకుండా మనకున్న ఎమ్మెల్యే గారు, పెద్దలు, వారి సహాయ సహకారాలతో ముందుకు నడుచుకోండి సార్. అలాగే నా యొక్క మనవి ఏంటంటే మా ఊరు యువత ఎవరైతే ఉన్నారో వారికి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు, అలాగే మన తాండూరు పట్టణంకి చాలా చేరువలో ఉన్నాం, కానీ మన గ్రామంలో యువత మొత్తం ఖాళీగానే ఉన్నారు. యువత ఎప్పుడైతే బిజీగా ఉంటుందో సార్, ఆ రోజు మన గ్రామం కానీ పట్టణం కానీ మన దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని నా కోరిక. అలాగే వీలైతే మీరు మన తాండూరు పట్టణంలో ఈ యువతకి సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం ఏదైనా ఒక ఫ్యాక్టరీ సంస్థ మనకి ఎలాంటి నష్టాలు లేకుండా ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు అభ్యాస్ హై స్కూల్ నుండి సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే టీం, అంటే రైతులకు పంట నష్టం జరగకుండా ఎలా కాపాడాలనే అంశం పైన మా యొక్క పాఠశాల అమ్మాయి శ్రీవాస 8వ తరగతి
మన గ్రామం నుండి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే నా వంతు విద్యా అవకాశాలు ఎవరున్నా అక్కడ నా వంతు సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నా సదా మీ సేవలో ఉంటానని తెలియజేస్తున్నాను. జై హింద్. ఇప్పుడు ముఖ్య కాశింపూర్ గ్రామంలో దయాదుల మధ్య ఘర్షణతో వృద్ధ దంపతులపై దాడి జరిగింది. ఆదివారం బషీరాబాద్ మండలం కాశింపూర్ గ్రామంలో వృద్ధ దంపతులు తమ ఇంటి ముందు వాకిటిని నీటితో శుభ్రం చేయగా పక్కనే ఉన్న ఇంకో ఇంటి ముందు నుండి పెంట గుంతలోకి నీరు ప్రవహించడంతో ఆ ఇంట్లో ఉన్నవారు వచ్చి వృద్ధ దంపతులపై దాడి చేశారు. కాశింపూర్ గ్రామానికి చెందిన హనుమప్ప, అమృతమ్మ వృద్ధ దంపతులపై వారి దయాదులు దాడి చేశారు. ఈ సందర్భంగా హనుమప్ప ఆయన కొడుకు మాట్లాడుతూ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని, కనీసం వృద్ధులని చూడకుండా వారిపై దాడి చేసినందున దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోయినా నేను దుకాణానికి వెళ్ళిన తర్వాత మా నాయన బండలుగాడు ఇంటి పక్కన మా ఓకిల్ది నీళ్ళు వచ్చినాయంటని చెప్పి ఫ్యామిలీ మొత్తం వచ్చి మొత్తము వాళ్ళ ఫ్యామిలీతో సహా 2 కొడుకులు ఉంటారు. ఒక ఆమె బిడ్డ ఉంది, ఆమె అల్లుడు ఫ్యామిలీ వచ్చి మా నాయన మీద మా అమ్మ మీద మా నాయనను కొట్టిర్రు. అక్కడ కన్నుకు దెబ్బ తాకింది. మా నాయనకి ఇష్టం వచ్చినట్లు కొట్టిండు ఆమె కొడుకు. ఇక ఆమెనేమి ఇంకో ఆమె మా ఇద్దరు అమ్మ వాళ్ళ ఆడపిల్లలు వచ్చి మా అమ్మను కొట్టిర్రు. ఈ తర్వాత అంబులెన్స్కి వేసుకొని వచ్చినాం సార్. ఇక నువ్వేమవుతావు? మా ఫాదర్ సార్. ఏం పేరు నీ? రమేష్ నా పేరు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినరా? ఫోన్ చేసినాం సార్. తల్లి వీళ్ళు ఇద్దరు వచ్చి గిన్నెలు బయట పెట్టడానికి వచ్చిన వంగబడ్డ నీళ్ళు వచ్చాను వాళ్ళతో నా పునదిలేకో రావారా నేను కట్టాను అంటున్నా నిన్ను అన్న అంటే ఇద్దరు వచ్చారు ఎన్నికలు పట్టిండ్రు, కింద వేసిండ్రు. నా ఎన్నికలు పడుకున్నారు. వాళ్ళ ఎన్నికలు పడుకున్న చూడు, వాళ్ళ ఎన్నికలు పడుకున్న కల దాని కొడుకు వచ్చిండు, నా రెట్టలు పెట్టిండు, కొట్టిండ్రు. ముగ్గురు తల్లి కొడుకుతో సహా ముగ్గురు కొట్టిండ్రు నన్ను. ఎక్కడ కిందేసి కొట్టిండ్రు చూడు సార్ నన్ను. రెట్టలు పెట్టిండ్రు. ఈ రెట్టలు లేవనిస్తలేదు, ఈ రెట్ట వెనక్కి లేవనిస్తలేదు. ఈపుల పండి గుద్దిండ్రు, మొత్తం గుజ్జు కొట్టిండ్రు. మొత్తం ఈపుల పండి నెత్తి వెనకెలా అయితే ఎక్కడంటే ఎక్కడనే కొంచెం కొట్టిండ్రు. ఎంతమంది కొట్టిండ్రు? 2 తల్లి వీళ్ళు పొడిచిరు కంతగాడు కొడుకు. ఏమిటి కోసం కొట్టిండ్రు? కాలి నా ఓకిట్లా నీళ్ళు పోయినాయి అంట పెంట గుంతల. నీది కాదు కదా నా చేసి పెట్టి నల్ల కూడా వీకేసిండ్రు సార్. నా నల్ల కూడా వీకేసిండ్రు. ముందు నల్ల వీకేసిరి. ఆ దానికి కూడా వాళ్ళకుంటిమి ఉండుకోక వాళ్ళు తోడుతారంటాను కూడా అనలేను చూడు సార్. నేను మళ్ళీ బున్నది వేసిన బున్నదిలోకి కూడా నీళ్ళు ఇడుస్తున్నారు. నేను అంటున్నాను మిమ్మల్ని అంటున్నాను నేను అట్లా ఎనికంటవా గర్వంగా మాటలు అంటున్నా. వచ్చారు తల్లి పిల్లలు వచ్చారు, వెనకలు పట్టి వదిలించి గుర్తు పెయ్యి అంతా గుజ్జుడిచిండ్రు. ఈ చిన్నోడు వచ్చి రెట్టలు పట్టాడు పెట్టిండు నా రెట్టలు పట్టి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ మహిళా ఐఏఎస్ అధికారి మధ్య సంబంధాలున్నాయంటూ కొన్ని ఆంధ్ర ఛానల్స్ మంత్రి ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు నిర్ధారణ చేయకుండానే మంత్రులపై ఉన్నతాధికారులపై బురద జల్లడం జర్నలిజం కాదని ఇది రాజకీయ దుష్ప్రచారం అని అన్నారు. ఒక బాధ్యతాయుతమైన మీడియా సంస్థ ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ఇటువంటి తప్పుడు కథనాల వల్ల అధికారుల మనోధైర్యం దెబ్బతినడమే కాకుండా ప్రజల్లో అనవసర అనుమానాలు పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్ల మహిపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారా సింగ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు దారా సింగ్ గారికి, గౌరవ మహిపాల్ రెడ్డి గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇలాంటి సమావేశం జరుపుకోకూడదు. అయినా
కొన్ని మీడియా ఈ రోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు ఏ విధంగా అయితే తప్పుదో పట్టించిండ్రో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడుకుంటూ ఒక చక్కటి క్యాబినెట్ని సీనియర్ మంత్రులను పెట్టుకుంటూ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులను పెట్టుకుంటూ పాలన చేస్తూ ఉంటే ఈరోజు లేనిపోని అబండాలు అందరూ కూడా కాదు, కొంతమంది కొన్ని ఛానళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు చేయాలా, ఏ విధంగా మంత్రులకే కానివ్వండి గౌరవ పెద్దలకు చెడ్డ పేరు తీసుకురావాలనే విధంగా ఈరోజు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఆ ఛానళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం, చాలా తప్పిదము. మేము కూడా జర్నలిస్టులమన్నా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా గౌరవిస్తాం. కానీ మీరు చేసేటువంటి పనులు మొన్న గౌరవ మంత్రి గారి పైన వచ్చినటువంటి ఇదే కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ల పైన వచ్చినటువంటి మీరు ఇచ్చేసినటువంటిది చాలా తప్పిదమది. అలాంటి ప్రైవేట్ స్వేచ్ఛ ఏదన్నా దానికి భంగం కల్పించడం, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం చాలా తప్పిదం ఇది. దయచేసి మీ ద్వారా వారికి ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి పని మనం ఎప్పుడు కూడా చేయొద్దు. తప్పకుండా మీరు చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పటికే మా గౌరవ మంత్రి గారు ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది దీనిపైన. ఎందుకంటే ఆయనకు తెలిసి ఎంతో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు తెలంగాణ కోసం తృణప్రాయంగా ఆ రోజు మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు. ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి అపారమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతని పైన కానీ మా పొన్నం ప్రభాకర్ పైన కానీ ఇలాంటి అబండాలు వేయడం ఆ ఛానల్ వాళ్ళకు మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఇలాంటి దుష్ప్రచారం చేసి మా గవర్నమెంట్ మీద బురద జల్లి మొన్ననే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చాలా చక్కగా నీళ్ల దోపిడీ గతంలో ఏ విధంగా జరిగింది, శాసనసభ్యులు పెద్దలు మనోహర్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మరియు గౌరవమైనటువంటి మా జిల్లాకు నాయకత్వం వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు దారాసింగ్ పెద్దలు, మరియు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య సబ్జెక్ట్ ఏంటంటే ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మరియు ఇండైరెక్ట్ పొన్నం ప్రభాకర్ మీద గౌరవ మంత్రులు వాళ్ళు తెలంగాణ పురానికి విపరీతంగా కొట్లాడారు. మీకు అందరూ తెలుసు, వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా పెట్టిండు. పొన్నం ప్రభాకరు తెలంగాణ బిల్లు పెడుతుంటే అతని మీద లగడపాటి రాజగోపాల్ వచ్చి పెప్పర్ స్ప్రే అతని మీదే విసిరడం జరిగింది. మీరు చూసిండ్రు. వీళ్ళు తెలంగాణ పురానికి నిరంతరం పోరాడే యోధులు. తెలంగాణ పురానికి నిరంతరం పోరాడే యోధులు. ఇప్పుడు కాదు, గతం సంది పోరాడుతున్నారు. వీళ్ళ మీద బట్ట కాల్చి మీద వేసేయడానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పత్రికలు ఉన్నాయి. కానీ ఆంధ్ర మీడియా ఉన్నది కొందరు, అందరు కాదండి కొందరు. ఆంధ్ర మీడియా ముఖ్యంగా ఒక ఛానల్ వాళ్ళ క్యారెక్టర్ను అసెట్ చేసే విధంగా వాళ్ళ ప్రైవేట్ లైఫ్లకు దూరి ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా కానీ వాళ్ళ మీద లేనిపోని కల్పితం చేసి ఐఏఎస్ ఆఫీసర్లకు వీళ్ళకు వేరే వేరే సంబంధాలు ఉన్నాయని వాళ్ళ క్యారెక్టర్ అసెట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో కేవలం 2 ఛానళ్ళే, అందరు కాదు. ఎందుకు చేస్తున్నారు ఇదంటే కృష్ణా గోదావరి నీళ్ళ మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కృష్ణాలో తెలంగాణ వాటా ఎంత ఉండాలి, దాదాపు 500 టీఎంసీలు కృష్ణాలో తెలంగాణ వాటా ఉండాలి. గత ప్రభుత్వం తెలుసో తెలియక తప్పు చేసి 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. అది మేము ఒప్పుకోమని క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగానే గోదావరిలో సింహ భాగం మాది, 525 కిలోమీటర్లు గోదావరిలో తెలంగాణ ప్రయాణం చేస్తుంది కాబట్టి సింహ భాగం మాది ఉంటుంది. ఈ కృష్ణా గోదావరి నీళ్లు మా తెలంగాణకు మొత్తం వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు సముద్రంలో పోకుండా మీరు ఆందోళన తీసుకొని మాకు అభ్యంతరం లేదు అన్నది ఇచ్చేసిన ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో గౌరవపదంగా ఉన్న సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మరి
ఈ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో తీసుకొని వెళ్ళే మంత్రులపైన ఒక ఐఏఎస్ అధికారిని పైన అనవసరమైన నిందలు వేసి మరి ప్రభుత్వాన్ని కానీ మరి పార్టీని కానీ ఏదో తప్పుదోవ పట్టియాలనే ఉద్దేశంతో ఆంధ్ర మీడియా కొంతమంది ఛానళ్ళు వీళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు మోసి పార్టీని బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కావాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మంత్రి కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇద్దరు కలిసి పని చేయడానికి ముందుండి పని చేయవలసిందే. ఎందుకంటే చేయకపోతే పని కాదు. ఇప్పుడు అఫీషియల్ చాలామంది మహిళలే ప్రాధాన్యం. ఈరోజు మనం ప్రభుత్వాల్లో ప్రతి స్థాయిలో మహిళలు లేకపోతే మనం ఏం చేయలేం. మనం ఇంట్లో కూడా మనకు అక్క చెల్లెళ్ళు అందరు ఉన్నారు. మరి వాళ్ళని సంబోధించి మీరు మాట్లాడాలి. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఉన్నప్పుడు ఆఫీసర్లను అనేక విధాలుగా హరాస్మెంట్ చేసి వాళ్ళని మనస్తాపాన్ని గురి చేసి ఈ ప్రభుత్వానికి పని చేయకూడదనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర మీడియా పెద్దలు ఇప్పుడు మైపాలని చెప్పినట్లు ఈ ఆంధ్ర మీడియా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ సీనియర్ మంత్రి నిన్న బాధపడుకుంటూ మాట్లాడిన పాపం ఆయన. ఎందుకంటే నేను ఎప్పుడో నా కుమారుడు చనిపోయినప్పుడే నేను సగం నేను మంచి ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయడానికి మమకారంతో పనిచేస్తే కావాలని అనవసరమైన నిందలేస్తున్నారు అనేది చాలా బాధపడుకుంటా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్ద సీనియర్ మనిషి, పెద్ద మనిషి ఆయన అంత బాధపడి ఆ మాట చెప్పిందంటే ఏదైతే మీడియా ఛానళ్ళలో ఏవైతే తప్పుడు కథలు చెప్పినారో వారికి క్షమించేది లేదు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తామని కూడా చెప్పుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.